భర్తని సెలెక్ట్ చేసుకోవడానికి ఒక మ్యారేజ్ బ్యూరో ఏర్పాటు చేశారనమాట. 6 floors ఉందన్నమాట. దాంట్లో ఒక నియమం ఉంది, వన్స్ 5 floor ఎక్కితే కింద ఫ్లోర్ రావడానికి లేదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ లో చక్కగా డబ్బు ఉంది, నార్మల్ గా ఉన్నారంటే అంత అందంగా లేడు. సో ఇది ఓకేనా, 5 floor కి వెళ్తారా అని అడిగితే 5 floor లో ఏముందంటే ఇంకొద్దిగా అందంగా ఉంటారు, డబ్బు ఉంటుంది, ఉద్యోగం కూడా ఉంటుంది అని అన్నప్పుడు ఓకే నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తాం. నెక్స్ట్ ఫ్లోర్కి వచ్చారు, అందంగా ఉన్నాడు, డబ్బు ఉంది, ఉద్యోగం ఉంది, ఇది ఓకేనా అని అంటే లేదు లేదు నెక్స్ట్ ఫ్లోర్లో ఏముంది అని అడుగుతుంది. నెక్స్ట్ ఫ్లోర్ డబ్బు ఉంది, అందం ఉంది, ఉద్యోగం ఉంది, ఇల్లు ఉంది. ఓ దెన్ ఐ విల్ గో టు నెక్స్ట్ ఫ్లోర్. సో ఆ నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఇంతటితో ఓకేనా అని అంటే నెక్స్ట్ ఫ్లోర్లో ఏముంది అని అడుగుతున్నాను. సో ఇలా తీరా చూస్తే పైకి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్లోర్లో ఇంకేముందని అయితే రండి అని చెప్పి చూపించిన తర్వాత మీకు తగిన వారు ఇంక ఇక్కడ ఎవరు లేరు అని అంటే మీ ఆశ తగ్గట్టుగా ఎవరు లేరు. ఇలాంటి ఆశ ఉండాలి దేవునిలో మనకి. అది చాలా సర్కాస్టిక్ ఉన్నప్పటికీ దేవునిలో లోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి కాదు నేను చెప్తుంది. ఇక్కడ ఎంతో విస్తారమైనటువంటి చేపలు పడినప్పటికీ రండి అనగానే వదిలేసుకుని రావటం అనేటువంటిది దేవునిలో ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్తాం.